సమీకరణాలు మారుతున్నాయి. వినపడుతుందండి? ఎస్, ఐఎమ్ గెటింగ్ క్లియర్ అండి. చెవుల కృష్ణాంజలి గారు నమస్కారం. నమస్తే అండి. రైట్. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు పూర్తి స్థాయిలో మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎందుకు ఇంత అసమ్మతి స్వరం ఎదుర్కొంటుందంటే ఏం చెప్తారు? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ముందస్తుగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక 50 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొత్త ఎమ్మెల్యేలను రంగంలోకి దించాలని, అదేవిధంగా ఇంకొక 10 నుంచి 20 నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి ఎమ్మెల్యేల వాళ్ళ స్థానాలను మార్చాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అసమ్మతి స్వరం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు వస్తుంది అని అంటే, మీకు టికెట్ లేదు, మీకు అవకాశం లేదు, మీకు టికెట్ ఇస్తే ఓడిపోతారు అనేటువంటి విధంగా ఈ రోజున పిలిచి కొంతమందికి మాట్లాడటం, కొంతమంది పిలిచి అపాయింట్మెంట్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఇలాంటి అసమ్మతి నేపథ్యంలో కొంత వాళ్ళలో వ్యతిరేకత అయితే వస్తుంది. కొంతమంది వేరే పార్టీకి సంబంధించినటువంటి దానికి ఇంకొక పార్టీలో అవకాశాలు చూసుకుంటున్నారు. అలాగా పార్టీ మారేటువంటి ప్రయత్నాల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పెనమలూరు ఎమ్మెల్యే ఆయన పార్థసారథి, అదే విధంగా ఈ విధంగా కొంతమంది ఇంకా మారేటువంటి వాళ్ళు. అంబట్రాయుడు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలనలో ఉండి మన వారం రోజుల క్రితం చేరినటువంటి అంబట్రాయుడు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అందుకనే అసమ్మతి స్వరం అనేటువంటిది పెరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ధోరణిలో ఉంది. ఎవరైనా సరే మేము ఇక్కడ గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తాము, ఓడిపోయేటువంటి వాళ్ళకి ఇచ్చేదానికి లేదు. ఒక రకమైనటువంటి ఈ చెత్త తుడిచేటువంటి పని పెట్టాము, ఈ చెత్త అనేటువంటి దాన్ని పక్కన పడేస్తున్నాం, గెలవనోళ్ళు మాత్రం వెళ్ళిపోవచ్చు, మీరు మేము టికెట్ ఇవ్వము అనేటువంటి విధంగా నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజున అధికార పార్టీలో కొంత ఈ అసమ్మతి, అదే విధంగా వ్యతిరేకతలు ఇవన్నీ కూడా కొంత అలజడి కూడా రేగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏ పార్టీలోనా కృష్ణాంజలి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు, ఏ పార్టీలోనూ అసమ్మతి సహజం. కానీ ఒకేసారిగా 40 మందిని 50 మందిని మంత్రులను అదేవిధంగా సిట్టింగ్లో మారిస్తే అసమ్మతి రాదు. ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే, ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పని ఏం లేదు. 4.5 సంవత్సరాలు ఆయన బటన్ నొక్కుతున్నాడు, జనానికి డబ్బులు వెళ్తున్నాయి. ఎక్కడ నుంటే పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లు, అంతే తప్ప ఎమ్మెల్యేలు చేసేటువంటి పని ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? వ్యతిరేకత అంతా ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, కొత్త ముఖాలను రంగంలో విధించడం ద్వారాగా వ్యతిరేకత ఏమన్నా తగ్గుతుందేమో అనేటువంటి విధంగా దింపుడు గల్లం ఆశతో ఈ రోజున ఒక ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల మీద ఉండేటువంటి వ్యతిరేకత కాదు, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత. ఎమ్మెల్యేలు కూడా అదే అంటున్నారు, మేమేం చేసామని మా మీద వ్యతిరేకత ఉంటుంది, ఏదైనా ఉంటే ముఖ్యమంత్రిని మార్చాలి కానీ మా వల్ల ఏమో నష్టం ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచన మాత్రం ఖచ్చితంగా కొత్త ముఖాల ద్వారాగా ఏదన్నా ఈ వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఆయన ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. సహజంగా ఎలా ఉంటుందంటే, ఒక 15% 20% ఎమ్మెల్యేలు సీట్లలో కొత్త వాళ్ళని తీసుకురావడం ఇలాంటి ప్రయత్నాలు ఉంటాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏకంగా 50-60 మందిని కొత్త వాళ్ళని, ఇంకొక 20 మందిని ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చేటువంటి ప్రయత్నం అని అంటే, ఇది ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. రేపు పొద్దున ఎన్నికల్లో ఓడిపోతున్నారు సగానికి పైగా ఎమ్మెల్యేలు అనేటువంటిది స్పష్టంగా వచ్చినటువంటి అంశం. అంటే రేపు ఎన్నికల్లో అధికారంలోకి రాదేమో అని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దింపుడు గల్ల వాసనలో భాగంగా ఈ ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా కనపడుతుంది. కృష్ణాంజలి గారు, ఒక ముఖ్యమైన వార్త ఇవాళ, ఒక అంజలి గారు, ఒక ముఖ్యమైన వార్త చూశాను. మంత్రి గుమ్మనూరు గారు వారు అంటే రైట్ కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు అని ఒక పేపర్లో రిపోర్ట్ అయింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అంత ఆదరణ ఉంటుందా? నేను అనుకుంటున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనే నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆల్రెడీ షర్మిల ఏపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పగ్గాలు తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఆళ్ల రామకృష్ణ